హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ఈ వారానికి సంబంధించిన నామినేషన్స్ అయితే హాట్గా ఇంతకు ముందెప్పుడు జరగని విధంగా అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా కళ్యాణ్ వర్సెస్ రమ్య అన్నట్టుగా ఈ సీజన్లో ఏదో పెద్ద రచ్చ జరగబోతుంది అని రమ్య బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన క్షణంలోనే తెలిసిపోయింది. ఎందుకు అంటే కళ్యాణ్ ఓ అమ్మాయిల పిచ్చోడు అంటూ ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే వదిలేసింది రమ్య. ఆ తర్వాత వీకెండ్లో నాగార్జున ఆ వీడియో ప్లే చేసి మరీ కళ్యాణ్ రమ్య ఇద్దరికీ చూపించారు, వివరణ అడిగాడు. దీంతో ఆ క్లారిటీ వచ్చిన కళ్యాణ్ ఇక నామినేషన్స్ రోజైతే రమ్యకి ఇచ్చి పడేశాడు. ఇప్పుడు నేను కూడా రమ్య అమ్మాయిల పిచ్చిది అని నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే నువ్వెలా రియాక్ట్ అవుతావు? నేనేంటో నీకు తెలుసునా? నువ్వేదో ఒక వీడియో చూసి నన్ను అమ్మాయిల పిచ్చోడు అని అంత పెద్ద మాట అనేసావు. నీకు దమ్ము ధైర్యం ఉండింటే ఇంట్లోకి రాగానే ఆ మాట నాతో అనాల్సింది. అలా కాకుండా నువ్వు డైరెక్ట్గా వెళ్ళేసి ఇంకొకరితో చెప్పడం, నా వెనుక మాట్లాడడం ఏంటి అంటూ రమ్యతో అయితే గట్టిగా ఇచ్చిపడేసే ప్రయత్నం అయితే చేశాడు కళ్యాణ్. అయినప్పటికీ కూడా రమ్య చాలా గట్టిగానే మాట్లాడింది. నాకు అనిపించింది, నేను 5 వారాల ఆట చూసి వచ్చాను కాబట్టి నేను చూసిందే చెప్పాను అంటూ రమ్య మరోసారి నువ్వు అమ్మాయిల పిచ్చోడివే అంటూ మాట్లాడే రీతిలో మాట్లాడటంతో, నేను నిజంగా అమ్మాయిల పిచ్చోడినే అయితే నేను బాగా ఇష్టపడి క్లోజ్గా ఉంటున్న ప్రియా, శ్రీజ ఇద్దరు వెళ్ళిపోయే సమయంలో అంతలా నాకు కనెక్ట్ అయ్యి నా గురించి పాజిటివ్గా చెప్పి వెళ్ళరు. అలాగే తనూజ నిన్ననే చెప్పింది, బాగానే వినిపించింది అని అనుకున్నాను నేను కూడా. ఏది అంటే నేనేంటో తనకు తెలుసు, తానేంటో నాకు తెలుసు. అలాంటప్పుడు ఎదుటివారి మాటలు పట్టించుకోకుండా నాతో ఇంతకుముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండు అని అన్నది కదా. ఆ మాత్రం బుద్ధి కూడా నీకు లేదా? మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు అంటూ కళ్యాణ్ అయితే రమ్యకి ఇచ్చి పడేశాడనే చెప్పచ్చు. మొత్తంగా కళ్యాణ్ తనకి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ వదిలేసి తనపై నింద మోపినటువంటి రమ్యని నువ్వు కూడా అబ్బాయిల పిచ్చిదానివి అంటూ కామెంట్స్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.